లోకేష్ వైజాగ్ టూర్ పై తెలుగు తమ్ముళ్లు పెదవి విరిచే పరిస్థితి ఎందుకొచ్చింది? 2 రోజుల పర్యటనలో కేడర్ కలుసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి కారణాలేంటి? అపోజిషన్లో ఉన్నప్పుడు కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చిన లోకేష్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయారనే అసంతృప్తి ఎందుకు వ్యక్తమవుతోంది? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత మంత్రి లోకేష్ ఇటీవల తొలిసారి విశాఖ వచ్చారు. ఓ కోర్టు కేసుకు హాజరయ్యేందుకు వైజాగ్ చేరుకున్న లోకేష్ కు అటు అధికారులు ఇటు టీడీపీ కేడర్ ఘన స్వాగతం పలికింది. ముందుగానే కొందరు నేతలను కలిసి అన్ని విషయాలను చర్చించారు. కోర్టు వర్క్ పూర్తయిన తర్వాత అక్కడకు సమీపంలోనే పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. కానీ భేటీ కాలేకపోయారు. ఐటీ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమైనప్పుడు కొందరు నేతలు లోకేష్ ను కలిసినప్పుడు మరుసటి రోజు పార్టీ ఆఫీసులో మీట్ అవుదామంటూ గ్రీట్ చేసి పంపారు. దీంతో రెండో రోజు నారా లోకేష్ ను కలిసేందుకు కేడర్ టీడీపీ ఆఫీస్ కు తరలి వచ్చింది. వారి నుంచి వినతులను స్వయంగా స్వీకరించారు. అనంతరం భీమిలి కేజీవీపీ స్కూల్, చంద్రపాలెం స్కూల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు. విద్యార్థులు, అధ్యాపకులతో భేటీ తర్వాత తిరిగి మధ్యాహ్నం పార్టీ కార్యాలయానికి చేరుకున్న లోకేష్ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, కీలక నేతలతో భేటీ అనంతరం కార్పొరేటర్లు, లాయర్లతో సమావేశమయ్యారు. అనంతరం విశాఖ నుంచి తిరుగు పయనమయ్యారు. అపోజిషన్ లో ఉండగా కార్యకర్తలను, సేవలను ఉపయోగించుకున్న లోకేష్ ఇప్పుడు పొజిషన్ లోకి వచ్చిన తర్వాత కేడర్ ను సరిగా పట్టించుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి. యువనేతను కలుద్దామని కొండంత ఆశతో వస్తే తమకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తమైంది. ఇక మంత్రి లోకేష్ కు సెక్యూరిటీ కూడా ఓ రేంజ్ లో ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో ఇబ్బంది పడాల్సి వస్తోందని కేడర్ లో టాక్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం యువనేత దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో సామాన్యులు దూరమయ్యే అవకాశం లేకపోలేదు. యువనేతకు చెడ్డ పేరు రావచ్చని అంటున్నారు. ఈ విషయాన్ని లోకేష్ తెలుసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు వచ్చిన కార్యకర్తలతో ఫోటోలు, సెల్ఫీలకే లోకేష్ కు ఎక్కువ సమయం సరిపోతోంది. దీంతో సమస్యలపై చర్చించేందుకు టైం ఉండటం లేదు. ప్రజలు మనపై బాధ్యత పెట్టారు, అంతే బాధ్యతాయుతంగా మెలగాలంటూ ఈ మంత్రి పదే పదే చెప్తున్నారు. మంచిదే, కానీ గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు మళ్లీ ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, వీటిని సరిచేసుకోవాలని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.